హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక డూప్లెక్స్ విల్లా అండి. మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న డూప్లెక్స్ విల్లా అనమాట. ఈ కమ్యూనిటీలో అయితే ఉంటుంది. ఈ కమ్యూనిటీలో ఆల్రెడీ 99% ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారనమాట. ఇది మన మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు 235 విల్లాస్ అయితే ఉంటాయి. ఇందులో సెంట్రల్ ఫారెస్ట్ ఉంటుంది ఆపోజిట్లో. మెయిన్ రోడ్ వచ్చేసరికి మీకు 100 ఫీట్ రోడ్ అనమాట. అలాగే దీనికి 2 సైడ్ గేట్స్ ఉంటాయి. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్, వెస్ట్ సైడ్ కూడా గేట్ ఉంటుంది. అటు కూడా మీకు పెద్ద రోడ్డే ఉంటుంది, బస్ రోడ్ ఉంటుంది అనమాట. ఈ విల్లా యొక్క లొకేషన్ వచ్చేసరికి నాగోల్ అండి. ఆ రోడ్ వచ్చేసరికి ఏదైతే పెద్ద రోడ్ చూసామో నాగోల్ నుంచి బండ్లగూడకి వెళ్ళే రోడ్ అనమాట అది. ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న విల్లా అండి. ఇప్పటివరకు వాడలేదు, యాస్టీస్గా బిల్డర్ ఎలా ఇచ్చారో అలాగే ఉంది. స్కెల్టన్లో ఉందన్నమాట. ఎటువంటి ఇంటీరియర్ కూడా చేపియలేదు. డూప్లెక్స్ విల్లా 3 BHK వస్తుందండి. 200 గజాల్లో కట్టిన విల్లా అనమాట. మీకు వెస్ట్ ఫేజింగ్తో ఉంటుంది. ఫేజింగ్లో వచ్చేసరికి మీకు క్లియర్గా చూసుకోవచ్చు. 30 ఫీట్ CC రోడ్ అయితే ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంటుంది. అలాగే 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంటుంది. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అలాగే డెడికేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుందన్నమాట. 2 గేట్స్ ఉంటాయి దీనికి. 24/7 సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అలాగే CC కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంటుంది. ఇందులో క్లబ్ హౌస్ కూడా ఉందండి. స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంది, అలాగే వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇచ్చారనమాట. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుందండి. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి చాలు. అలాగే ఈ విల్లాకి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఉంటాయి. వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చండి. మన పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి. 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. 200 గజాల్లో కట్టిన విల్లా అనమాట ఇది. ఈ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న విల్లా అండి. చుట్టూతా మనం మూవ్ రావచ్చు. 100% వాస్తు ప్రకారంగా అయితే ఈ విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. క్లియర్ టైటిల్లో బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఈ విల్లా యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2607 SFT అండి. ఓనర్స్ ఉండట్లేదు, మీకు బిల్డర్ ఇచ్చిన లాగానే స్కెల్టన్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 2,25,00,000గా కోట్ చేయడం జరుగుతుందండి. 2,25,00,000 కోట్ చేయడం జరుగుతుంది అనమాట. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసెస్ హాల్ అయితే ఉంటుంది. 2 సైడ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు, గ్లాస్ విండోస్ ఇచ్చారనమాట, స్లైడ్ విండోస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. డైనింగ్ ఏరియా ఉంటుంది, సపరేట్ పూజా రూమ్ అయితే ఉంటుంది. అలాగే మీకు కిచెన్ ఏరియా ఉంటుంది. దీనికి వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మీరు కావాలనుకుంటే చిన్న లిఫ్ట్ 2 పర్సన్స్ పట్టేంత లిఫ్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఒక గెస్ట్ బెడ్రూమ్తో పాటు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే మనకి హాల్ ఉంటుంది, డైనింగ్ ఏరియా, పూజా రూము, కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK ఉంటుందండి. 2 బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఇది డూప్లెక్స్ విల్లా అనమాట. 200 గజాల్లో ఉన్న విల్లా అండి. ప్రైస్ ఇంకోసారి కోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2,25,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. మీరు ఇది నెగోషియబుల్గా ఉందండి. నెగోషియేషన్ లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియేషన్ మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని బెడ్రూమ్ అయితే కవర్ చేశాను, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేశాను. ఇది మీకు పూజా రూమ్ అండి. యాస్టీస్ ఓనర్ ఎలా ఇచ్చారో అలాగే ఉంది. ఇల్లు వాడలేదు, అందుకని మీకు క్లియర్గా చూడొచ్చు. కొంచెం డస్ట్గా కూడా ఉంది. ఇల్లు అమ్మే ఉద్దేశం లేదు, కాకపోతే ఇప్పుడు ఎలాగో ఇల్లు వాడట్లేదు కాబట్టి ఇలా ఆల్రెడీ వేరే చోట ఆల్రెడీ మంచి ప్రాపర్టీ ఉంది, ఇక్కడ కొనుక్కున్నారు, కాకపోతే ఇప్పుడు అమ్మేస్తున్నారు అనమాట. ఇది మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ వచ్చేసరికి మీకు బడ్జెట్ వైజ్గా ఉంటాయి, అలాగే ఏరియా వైజ్గా ఉంటాయి. హైదరాబాద్ ఉన్న ఏరియా వైజ్గా ఉంటాయి. అలాగే హౌసెస్ యొక్క సైజ్ వైజ్ ఉంటాయి అనమాట. మీకు ఎటువంటి సైజ్ కావాలని అలా ఉంటాయి. ప్రాపర్టీ టైప్ని కూడా ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్ వస్తే ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ అయితే కమర్షియల్, సెమీ కమర్షియల్, అలాగే మీకు విల్లాస్ అయితే ఉంటాయి అనమాట. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ యొక్క హాల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నామండి.
వెంటిలేషన్ చాలా బాగుంది. మీకు క్లియర్గా చూసుకోవచ్చు. నేను నేచురల్ లైట్లోనే షూట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి లైట్స్ కూడా లేవు, నేను ఎలక్ట్రిసిటీ కూడా వాడలేదు అనమాట. ఇది మీకు బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ మీకు బాల్కనీ ఉంటుంది, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ విల్లా కమ్యూనిటీ వచ్చేసరికి గోల్డెన్ లీవ్స్ విల్లాస్ అంటారండి. మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే నాగోలు జైపూర్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ దగ్గరలో వస్తుంది. 2 సైడ్ ఉంటాయి అనమాట. మీకు నాగోల్ బండ్లగూడ నుంచి కూడా రావచ్చు. నేను స్టార్టింగ్లో రోడ్ చూపించాను కదా, పెద్ద రోడ్డు, అది వచ్చేసరికి మీకు డైరెక్ట్గా ఉప్పల్ మెట్రో కనెక్ట్ అవుతుంది. అలాగే మీకు వరంగల్ హైవేకి కూడా కనెక్ట్ అవుతుంది. ఉప్పల్ మెట్రోకి వెళ్ళిపోవచ్చు, నాగోల్ మెట్రోకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బాల్కనీ అండి, రోడ్ సైడ్ ఉన్న బాల్కనీ అనమాట. 2 బాల్కనీస్ ఉంటాయి పైన, రెండింటికి 2 బాల్కనీస్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్కి కూడా. క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి, మీరు బ్యాంక్ లోన్తో తీసుకోవచ్చు. ఛాన్స్ ప్రాపర్టీ అనమాట. ఇదే కమ్యూనిటీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు విల్లా తీసుకుంటే మనకి ఇది బెడ్రూమ్ అండి, ఇది దీనికి సంబంధించిన బాల్కనీ అనమాట. బాల్కనీ అనేది మీరు డోర్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే బెడ్రూమ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, అలాగే బాల్కనీ కూడా ఉంటుంది. చూడొచ్చు, రూమ్స్ సైజెస్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి, మంచి సైజ్ అయితే ఉందన్నమాట. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది మీకు హెచ్ఎండి రేరా అప్రూవ్డ్తో వస్తున్న ప్రాజెక్ట్ అండి. క్లియర్ టైటిల్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు, వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బాల్కనీ అనమాట. మీకు క్లియర్గా చూసుకోవచ్చు మీరు, ఇది బాల్కనీ. ఇది మీకు బండ్లగూడ బస్ స్టాప్కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మెట్రోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వస్తుంది. ఏది మనకు బండ్లగూడ బండ్లగూడ వెళ్తే, అదే కనుక మనకు మూసీ నది మీద బ్రిడ్జ్ అయిపోతే మీకు దగ్గర పడుతుంది అనమాట మెట్రో కూడా. ఇక ఇక్కడ నుంచి మూసీ నది కూడా మీకు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందండి. మీకు మూసీ నదికి దగ్గర కాదు ఇది ప్రాజెక్ట్ అనేది, చాలా దూరంలో ఉంటుంది. అలాగే మీకు ఫిల్టర్ వాటర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే, మూసీ నది ఇక్కడ రాకముందే నాగోల్ దగ్గరే మీకు ఫిల్టర్ జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీని ఆపోజిట్లోనే మనకి సెంట్రల్ ఫారెస్ట్ ఉంది, ఎప్పుడు మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట. చాలా క్లైమేట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఎప్పుడు. మంచి పీస్ఫుల్ లొకేషన్, మీకు మంచి ఏరియాలో కనెక్టివిటీతో మెట్రో కనెక్టివిటీ ఉంటుంది, అలాగే మీకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.